నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు కూడా మనందరినీ కాచి కాపాడుతున్న ఆ గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావం అర్పిస్తున్నాను. ఇంతవరకు మనల్ని తన యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చాటున కాపాడి మనల్ని సజీవులుగా తన మహిమ నిమిత్తము మనల్ని ఉంచినందుకు దేవునికి ఎంతైనా మనం రుణస్థులై ఉన్నాం. అనుదినము దేవుని వాక్యమునందు ఆనందిస్తూ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని దేవుని వాక్యం ఉంటుంది. కనుక దేవుని వాక్యమును ధ్యానించడం మనకెంతో ధన్యత. దేవుని వాక్యము ద్వారా మనం బలపడాలి. దేవుని వాక్యము ద్వారా ఈ అంత దినాల్లో దేవునికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు కదా, వాక్యమే మన ప్రభు అయిన యేసయ్య కదా, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య జీవించను. గనుక ఈ వాక్యమును నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని రాజ్యమును మనం నిర్లక్ష్యం చేసినట్లే. ఈ వాక్యం పట్ల ఆకలి లేకపోతే దేవుని రాజ్యం కొరకు ఆకలి లేనట్లే. ఈ వాక్యం కొరకు తపన తృష్ణ లేకపోతే మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన తృష్ణ మనకు లేనట్టే. గనక దేవుని వాక్యంలో మనం ఆనందించాలి. ప్రభువునందు మనము ఆనందిస్తూ దేవుని వాక్యమును మనం ధ్యానించినప్పుడు అనేక మేళ్ళు ఈ వాక్యం ద్వారా మన జీవితాలు కలుగుతాయి. అదే కాదు, నా దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో సూటిగా మనతో మాట్లాడుతూ ఎంత లోతైన విశ్వాసంలోకి మనల్ని నడిపిస్తూ ఆదరణ కలిగిస్తూ బలపరిచి ఈ పాండమిక్ సిట్యువేషన్స్లో కూడా, ఈ కఠినమైన పరిస్థితుల్లో కూడా నీకు బలాన్ని ఆదరణ దేవుని వాక్యం ద్వారానే ప్రభు కలగజేస్తాడు. కనుక మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. అందరు బాగున్నారు కదా. మరి మనందరం కూడా ఎక్కడున్నవారో అక్కడ కూర్చొని పరిశుద్ధ గ్రంథాలని మనం ముందుంచుకొని మనము దేవుని వాక్యమును తెరిచి దాన్ని మనం చదువుతూ మనము కొన్ని విషయాల్ని మనము ఈరోజు చక్కగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 29వ అధ్యాయములో 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మరలా చెప్తున్నాను, నిర్గమాకాండము 29వ అధ్యాయము 18వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదువుకుందాం. ఈ వచనములో ఈ రీతిగా రాయబడింది, బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరలా చదువుతున్నాను, బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. ఈరోజు వాక్యం యొక్క టాపిక్ ఇంపైన సువాసన గల దహన బలి. ఇంపైన సువాసన కలిగిన దహన బలి అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం, ప్రియములో చూస్తున్నాం. బలిపీఠం మీద దహించబడుతున్న ఆ పొట్టేలు లేదా బలి పశువు అది పరిపూర్ణంగా దహించబడాలి. అది ఎక్కడ కూడా సగం కాలినట్టుగా ఉండకూడదు. అది పరిపూర్ణంగా దహించబడి దాని నుండి వచ్చే ఎసెన్స్ అది దేవునికి ఇంపైన సువాసన గల దహన బలి అని, హోమం అని దేవుని వాక్యం ఉంటుంది. ప్రియములారా, ఈ మూల వచనాన్ని మనం ఆధారం చేసుకొని దేవుని వాక్యమును లోతుగా మనం ధ్యానం చేస్తూ ఈ వచనములో నుండి మనము తెలుసుకోవాల్సిన విషయాల్ని, ఆత్మీయ సత్యాల్ని మనం గ్రహిద్దాం. ఈ విషయాలు మన జీవితాలకు ఎంతగానో మేలుకరంగా ఉంటాయి. మరి ఈ విషయాన్ని మనం చూసినప్పుడు బలిపీఠములు కట్టబడ్డాయి. బలిపీఠములు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఆదికాండం మొదలుకొని మనము పాత నిబంధన గ్రంథంలో మనము బలిపీఠాలు కట్టబడుట మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టింది పరిశుద్ధ గ్రంథంలో నోవా కట్టాడు. మొట్టమొదటి బలి అర్పణ కూడా నోవానే ఇచ్చాడు దేవునికి. దేవుడు ఎక్కడ బలిపీఠం మీద దహన బలిని ఇమ్మని ప్రభు ఎక్కడ వాక్యంలో అంతకుముందు చెప్పలేదు. నోవా కాలం కంటే ముందుగా మన ప్రభు ఎక్కడ కూడా దహన బలిని అర్పించండి, బలి పశువుని పొట్టేల్ని అక్కడ ఇవ్వండి అని చెప్పేసి ప్రభు ఎక్కడ చెప్పలే. కానీ మొట్టమొదటి బలిపీఠము, మొట్టమొదటి దహన బలి, ఈ రెండు కూడా నోవా కట్టాడు, నోవా చేశాడు. ఆ జల ప్రళయాన్ని కలగచేసిన తర్వాత 40 దినములు, 40 రాత్రులు, 40 పగళ్ళు ప్రచండ వర్షాన్ని ప్రభు కురిపించి అప్పుడున్న పాపపు జనుల్ని, ఆ పాపపు ప్రపంచాన్ని, ఆ లోకమును దేవుడు నాశనము చేసి మళ్ళా ఎప్పుడైతే నోవా ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని
ఎండిన నేలని చూసి ఆ నేల మీద దిగి దేవుడు ఆశీర్వదిస్తాడో వాళ్ళని ఆశీర్వదించినప్పుడు ఆ నోవా ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ బలిపీఠాన్ని కట్టి పిచ్చుకలను లేదా 2 పక్షులను దేవునికి బలిగా అర్పించాడు. ప్రియదేవులారా, ఈ మాట మనం చూద్దాము. దాని తర్వాత కొన్ని విషయాలకు లోపలగా మనం లోతుగా వెళ్దాం. నోవా కట్టిన తర్వాత బలిపీఠాన్ని అబ్రహాము కట్టాడు. అబ్రహాము కట్టిన తర్వాత అబ్రహాము మరి బలిపీఠాన్ని కట్టి బలి పశువుని ఎక్కడ బలిపీఠం మీద ఇచ్చినట్టుగా ఎక్కడ కనబడలేదు. ఎక్కడ బలి పశువుని బలిపీఠం మీద బలి అర్పించినట్టుగా కనబడలేదు. కానీ 22వ అధ్యాయంలో తన కుమారుణ్ణి దేవుడు అడుగుతాడు బలిగా. ఆ సమయంలో తన కుమారుణ్ణి ఎక్కడ వెనకాడకుండా ప్రభు అడిగినందుకు అతన్ని తీసుకెళ్లి బలిగా అర్పించడానికి ఆ బలిపీఠం మీద పెడతాడు. ఆ కట్టెని ఆ అగ్నిని కూడా తీసుకొని వెళ్ళి ఆ కట్టెల మీద ఇస్సాకును పరుండబెడతాడు బలి అర్పించడానికి. ఇక్కడి వరకు మనం చూస్తూ ఉందాం. ప్రియదేవులారా, ఈ మాటలు 2 బలిపీఠాన్ని మరి ఎవరు కట్టారో మనము తెలుసుకున్నాం. అది నోవా. ఆదికాండం 8వ అధ్యాయంలో మనము 20వ వచనంలో మనం చూస్తాం నోవా కట్టినట్టుగా. దాని తర్వాత ఆదికాండం 12వ అధ్యాయంలో బేతేల్లో అబ్రహాము బలిపీఠాన్ని కట్టినట్టుగా చూస్తాం. 22వ అధ్యాయంలో అబ్రహాము బలిపీఠం మీద ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియదేవులారా, బలిపీఠం మీద బలి ఇవ్వడం మంచిదే, బలి ఎమ్మని ప్రభు అక్కడ అడగలేదు. కానీ నోవా మొదలుపెట్టాడు బలిపీఠం మీద బలి ఇవ్వడము, బలిపీఠాన్ని కట్టడము, దేవుణ్ణి గౌరవించి ఆ బలిపీఠం మీద బలి పశువుని దహన బలిని దహించి వేయడము నోవా మొదలుపెట్టాడు. అయితే ఈ విషయాలు మనం చూసి మనం ఒకసారి ఆలోచిద్దాము. బలి ఎందుకు ఇవ్వబడుతుంది, దహన బలి దేని కొరకు ఇవ్వబడుతుంది అనేది 3 విషయాలు నేను త్వరగా చెప్పేసి నేను దేవుని అసలు మూల వాక్యంలోకి వెళ్దాం. దహన బలి 3 విషయాలుగా ఇవ్వబడుతుంది. మొదటి పాప పరిహార్థమైన బలి కొరకు దహన బలి ఇవ్వబడుతుంది. ఆ రోజుల్లో మనుషులు పాపం చేసి ఆ పాపములను వారి రక్తము కాదు కానీ వారి కొరకు ఇతర పశువులనే ఆ దేవుని బలిపీఠం మీద పెట్టి ప్రభు మేము పాపం చేసాము, మా పాపంని క్షమించమని చెప్పేసి పశువులని బలిచ్చి అక్కడ రక్తాన్ని చిందించేవారు. పాప పరిహార బలి కొరకు బలి ఇవ్వడం జరుగుతూ ఉండేది. రెండోది, దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు ఆ మేలు కొరకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవునికి బలి అర్పిస్తూ ఉండేవాళ్ళు. మూడవది, మరి విశ్వాసందు పరీక్షించబడ్డప్పుడు కూడా ఇది ప్రత్యేకంగా ప్రభు అడుగుతాడు. లేదా విశ్వాసమును విశ్వాస పరీక్షలో గెలిచినప్పుడు విశ్వాసులు అర్పిస్తూ ఉంటారు. ఇదేంటారా, దేవుడు అబ్రహాముని పరీక్ష చేశాడు. ఇక్కడ 22వ అధ్యాయంలో బలిపీఠం మీద దహన బలిగా ఇస్సాకుని అర్పించమని, ఇది విశ్వాస పరీక్ష కొరకు దహన బలిని దేవుడు అర్పించమన్నాడు. ఈ 3 విధాలుగా పాప పరిహార బలి కొరకు దహన బలిని అర్పించాలి. రెండవది, మేలు చేసినప్పుడు దహన బలి అర్పించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఉన్నాయి. వాటిని లోతుగా మనం అధ్యాయాల ప్రకారం వివరిస్తే మనకి సమయం సరిపోదు కనుక నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అలాగే విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు దేవుడు దహన బలి అడుగుతున్నాడు. ఇక్కడ దహన బలి అడిగినట్టుగా మనం చూసాం. అబ్రహాముని 22వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు అడిగాడు. ఇది ఒక్కటక్కరే మొదట దేవుడు బలి పశువుని దహన బలిని అడిగినట్టుగా ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతకుముందు ఎక్కడ కూడా దేవుడు అడిగినట్టుగా మనకు కనబడలేదు. కానీ నోవా అర్పించాడు. నోవా అర్పించిన తర్వాత నుండి కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ దహన బలి మరి అర్పించిన తర్వాత ఈ దహన బలి పీఠం మీద పరిపూర్ణంగా దహించబడితేనే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది అని దేవుని వాక్యం అంటుంది. దహన బలి అక్కడ దహన బలి పీఠం మీద పెట్టినప్పుడు అది సగంగా కాలిపోయి లేదా సగంగా కాలిపోతే దానివల్ల దేవునికి అది ఇంపైన సువాసనగా ఉండదని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ దహన బలికి మన ఒక మూలంగా మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం మొదటి 2 వచనాలు చూస్తే సంపూర్ణ బలి అర్పణగా మీ జీవితాలని దేవునికి అర్పించండి అని రాయబడుతుంది. బలి అర్పణ అంటే ఏదో కాదు. ఆ రోమపత్రికలోకి మనకు వెళ్ళి ఈ మాటను మనం చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుతున్నాను. ఈ రీతిగా చూడండి. కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సములను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రము. చూడండి, పౌలు దహన బలి లేదా బలి పశువు, ఆ బలి పశువు దేనితోటి ఆయన పోలుస్తున్నాడంటే మన జీవితాలతోటి ఆయన పోలుస్తున్నాడు. సజీవమైన యాగముగా మీ శరీరములను మన ప్రభువుకి అర్పించుకోండి అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ మాటకి ఇక్కడ మనము నిర్గమకాండములో 29వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటకి దీనికి మనము పొంతన చూసినట్లయితే, ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడితో మనం నడుస్తూ ప్రభుని అడిగినప్పుడు ఆ దహన బలి పశువు అక్కడ అర్పించబడ్డప్పుడు అది పరిపూర్ణంగా సజీవ యాగముగా అది అర్పించబడాలి. చచ్చిపోయిన దాన్నో, మలినమైన దాన్నో, పాడైపోయిన దాన్నో బలిపీఠం మీద అర్పించడానికి వీల్లేదు. పరిశుద్ధముగా అది అర్పించాలి. సజీవముగా అక్కడ ఉండి అది సజీవ బలి అర్పణగా అక్కడ దహించబడాలి. అది కూడా పరిపూర్ణంగా దహించబడితేనే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ప్రియదేవులారా, ఇక్కడ వరకు మనం ఈ మాటల్ని జాగ్రత్తగా విందాం. మూల విషయాల్లో మనము వింటున్నప్పుడు దహన బలిగా అర్పించుకున్న ఆ ఒక విషయాన్ని, మన జీవితాలని దేవునికి సజీవ దహన బలిగా, సజీవ అర్పణగా దేవునికి అప్పగించాలని పౌలు బతిములాడుతున్నాడు. ప్రియదేవులారా, ఈ మాటలు మనం చూసినప్పుడు నాకు ఒక వ్యక్తి, ఒక యవనస్తురాలు, పరిశుద్ధ గ్రంథంలో ఒక యవనస్తురాలు గుర్తుకొస్తుంది. యవనస్తురాలు చాలా ప్రాముఖ్యమైన యవనస్తురాలు అండి. ఈ యవనస్తురాల గురించి ఇజ్రాయేల్ ప్రజలు సంవత్సరానికి 4 రోజులు ఆమె గురించి విచారణ చేస్తూ ఉంటారు, ఆమె గురించి ప్రకటిస్తూ ఉంటారు, ప్రసిద్ధి చేస్తూ ఉంటారు, ఆమెను ఎంతగానో గొప్ప చేస్తూ ఉంటారు. ఈ యవనస్తురాలు, యవన ప్రాయంలో ఉన్న ఆ అమ్మాయిని, ఆ యొక్క స్త్రీని గురించి మనం మాట్లాడుకుంటూ దహన బలికి ఉన్న ప్రాముఖ్యతను కూడా మనము తెలుసుకుందాం. ఈ యవనస్తురాలు, ఇజ్రాయెల్ ప్రజలు ప్రతి సంవత్సరము 4 రోజులు యవనస్తురాలని ప్రసిద్ధి చేస్తూ ఉంటారు. ఆమెకు ప్రత్యేకంగా 4 దినాలు కేటాయించి ఆమెని ధ్యానము చేస్తూ ఉంటారు. ఆమె చేసిన ఆ కార్యమును వారు తలంచుకుంటూ ఉంటారు. ఈ యవనస్తురాల గురించి మనం తెలుసుకుంటూ మనము మన ఆత్మీయ జీవితాల యొక్క ఈ దహన బలి లేదా ఇంపైన సువాసనగా ఉండవలసిన దహన బలి ఏంటి, మరియు ఎలా ఉండాలి అనే విషయాలను తెలుసుకుంటూ మన ఆత్మీయంగా బలపడాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయములో యెఫ్తా అనే ఒక వ్యక్తి, ఇతను పరాక్రమశాలుడు, బలవంతుడు, కానీ వేశ్యకు పుట్టినవాడు అనమాట. ఒక వేశ్యకి పుట్టినవాడు. ఇతని తండ్రికి ఇంకా కొద్ది వేరే భార్య కూడా ఉంది. ఆ వేరే భార్యకి కూడా పిల్లలు ఉన్నారు. అయితే ఇతని తల్లి యెఫ్తా ఒక తల్లి వేశ్య. అయితే మొదటి భార్యకి పుట్టిన పిల్లలందరూ కూడా నువ్వు వేశ్య కొడుకురా అని చెప్పేసి అతను అనేక మార్లు అవమానపరుస్తూ ఉండేవాళ్ళు, అనేక మార్లు ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. అయితే యెఫ్తా ఎంతగానో బాధపడేవాడు, ఎంతగానో ఇబ్బంది పడి మానసికంగా ఆయన ఎంతగానో కృంగిపోతూ ఉండేవాడు. కానీ దేవుడు అతన్ని పరాక్రమశూరుడిగా, బలవంతుడిగా అతన్ని చూస్తున్నాడు, బలవంతుడిగా అతను ఉంచాడు. ఒకరోజు ఎవరైతే తృణీకరించారో వాళ్ళకే యెఫ్తా ఒక అవసరం వచ్చింది. ఒకరోజు ఎవరైతే యెఫ్తాని నువ్వు వేశ్య కొడుకురా, వేశ్యకు నువ్వు పుట్టినవాడు కనుక నువ్వు మాతో సమానంగా నువ్వు కొనడానికి హక్కు లేదు అని చెప్పి అతన్ని తృణీకరించారు. ప్రజలు జాగ్రత్తగా నుండి, తృణీకరించబడ్డప్పుడు మీరు ఎప్పుడైనా కానీ ఈ మాట గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలు ఎప్పుడైనా తృణీకరించబడితే ఇది నీకు 2 అంతల ఘనత కలగడానికి అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ద్వేషించబడితే, లేయా ద్వేషించబడుట యెహోవా చూసినని చెప్పేసి కూడా మనము ఆదికాండం 29వ అధ్యాయంలో చూస్తాం. ప్రియమిత్రులారా, లేయా ద్వేషించబడింది. ఎవరైనా ద్వేషించబడితే దేవుని బిడ్డలు, ఎవరైనా అసహ్యము లేకపోతే ఎవరైనా తృణీకరిస్తే, ఎవరైనా హేళన చేస్తే మన ప్రభు తప్పకుండా వారి పట్ల న్యాయము చేస్తాడు. అది కూడా డబల్ పోర్షన్లో దేవుడు న్యాయం చేస్తాడు. యెఫ్తా పట్ల ఇదే జరిగింది. యెఫ్తా ఎంతగానో కుమిలిపోతున్న స్థితుల్లో యెఫ్తా ఆ ప్రాంతం నుండి ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళ యొక్క ఇబ్బంది, వారి యొక్క మానసికమైన ఇబ్బంది తట్టుకోలేక. కానీ ఒకరోజు ఎవరైతే ఆయన్ని తృణీకరించారో వాళ్ళకే యెఫ్తా అవసరం వచ్చింది. అమోనీయులతో యుద్ధము గెలవలేక సతమతం అవుతున్నారు, ఒక మంచి నాయకుడు లేక.
ఒక మంచి యోధుడు లేక వారు సతమతమవుతున్న దినాల్లో మరలా జ్ఞాపకం వచ్చింది, అయ్యో యెఫ్తా మనతో ఉంటే మనం యుద్ధం గెలుస్తామో, యెఫ్తా మనకి నాయకుడిగా పెట్టుకుందామని చెప్పి మరలా యెఫ్తా దగ్గరకు వచ్చి బతిములాడారు. యెఫ్తా మాతో నువ్వు ఉండాలి, నాయకుడిగా ఉండాలని, మమ్మల్ని యుద్ధమును గెలిపిస్తే నువ్వు చెప్పినట్టుగా మేము పడుంటాము, నిన్ను నాయకుడిగా మేము మా తలల మీద పెట్టుకుంటామని యెఫ్తాని మళ్ళా పిలుచుకొని వారికి నాయకుడిగా చేసుకున్నారు. పెద్దలు చూడండి, దేవుని బిడ్డలారా, మీరు తృణీకరించబడితే, ఒకవేళ మీరు ద్వేషించబడి లోకము ద్వారా మీరు దూషించబడుతుంటే దిగులు పడకండి, లేదా అదేదో నీకు నష్టం కలగజేస్తుందని చెప్పేసి మీరు వ్యసన పడకండి. మీకు సమస్తం కోల్పోయినట్టుగా అప్పటికప్పుడు కనబడచ్చేమో, కానీ నా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. ద్వేషించబడవాడిని, తృణీకరించబడిన వాడిని దేవుడు లేవనెత్తుతాడంట, వాళ్ళు ఆస్వాదిస్తాడు, వాళ్ళని తలగా ఉంచుతాడు దేవుడు. మీరు దేవునితో నడుస్తే, దేవునికి నమ్మకంగా ఉండగలిగితే. ప్రియ సోదరుడా, యెఫ్తా మరలా గొప్ప నాయకుడు అయిపోయాడు. వాళ్ళకి తృణీకరించిన వారు మళ్ళీ యెఫ్తాను తీసుకెళ్లి తల మీద పెట్టుకొని మాకు నాయకుడిగా ఉండమని పెట్టుకున్నప్పుడు యెఫ్తా యుద్ధాలను గెలుస్తూ వచ్చాడు. అమోనీయులతో యుద్ధం చేయవలసిన సమయం వచ్చినప్పుడు యెఫ్తా చూశాడు, అమోనీయులు బలవంతులు, అయినా కానీ యెఫ్తా బలవంతుడు. యెఫ్తా కూడా గొప్ప శూరుడు గనుక, దేవుని నమ్మినవాడు గనుక, ప్రభుని విశ్వసించినవాడు గనుక యెఫ్తా ప్రభుతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఈ ఒప్పందం దగ్గర నుండి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. యెఫ్తా దేవునితో ఒప్పందం చేసుకుంటూ, అయ్యా అమోనీయులతో గనక మాకు యుద్ధాన్ని గెలిపిస్తే, అమోనీయులతో ఆ శత్రువులతో గనక నేను యుద్ధాన్ని గెలిస్తే, నేను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటి నుండి ఏదైతే మొదట బయటకు వస్తుందో దాన్ని నేను నీకు బలి అర్పణగా ఇస్తానని చెప్పేసి ఈ యెఫ్తా దేవుని దగ్గర ఒక నిబంధన లేదా ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మాటను మనం చదువుదాం. యెఫ్తా గురించి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో 30వ వచనం మనం చదువుదాం. చూడండి, అప్పుడు యెఫ్తా, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఏమనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, లేదా దహన బలిగా దానిని అర్పించదను అని చెప్పేసి ఇతను ఒక మంచి తీర్మానము దేవుని దగ్గర చేసుకున్నాడు. అతను చూడండి ప్రియదేవులారా, ఆ రోజుల్లో దేవుడు ఏదైనా కార్యం చేస్తే దేవునికి వాళ్ళు దహన బలి అర్పిస్తూ కృతజ్ఞత చెల్లించేవాళ్ళు. ప్రభువా, మా పట్ల ఈ మేలు చేశావు, మా పట్ల ఈ కార్యము చేస్తే నీకు ఈ కార్యంలో చేసినందుకు దహన బలి అర్పణ సమర్పిస్తూ ఉంటామని చెప్పేసి వాళ్ళు ప్రతి మేలుకి దేవునికి సమర్పణ కలిగి ఉండేవాళ్ళు, లేదా దహన బలి అర్పిస్తూ ఉండేవాళ్ళు. దీన్ని మనము దహన బలిగా ఒక పశు మాంసంగా పశువుని అర్పించే విషయంలో మనము చూసినట్లయితే మనము అన్యులు ఆలోచించినట్టుగా ఆలోచిస్తాం. దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచించాలి. నేను ఇందాకే చెప్పాను, దహన బలి అనగా పౌలు చెప్పినట్టుగా సజీవ యాగముగా మన జీవితాల్ని మనం అర్పించుకోవాలి. క్రొత్త నిబంధన గ్రంథములో దహన బలి అంటే ఎవరో కాదు, మనము మన జీవితాలని దేవునికి అర్పించుకోవాలి. ఈ మాటని ఇక్కడ పక్కన పెట్టి మళ్ళా యెఫ్తాను గురించి చూద్దాం. యెఫ్తా చేసుకున్న మొక్కుబడి, అయ్యా నన్ను యుద్ధము గెలిపిస్తే అమోనీయుల ద్వారా, అమోనీయుల దగ్గర యుద్ధాన్ని గెలిపిస్తే నీకు నేను నా ఇంటిలోకి క్షేమంగా వచ్చినప్పుడు ఏది మొదట వస్తే దాన్ని నీకు అర్పిస్తానో, ప్రతిష్టమవుతుంది నీకు, లేదా దహన బలిగా అర్పిస్తానని మొక్కుకున్నాడు. నా ప్రభు మొక్కకపోయినా తప్పకుండా యెఫ్తాను గెలిపిస్తాడు. ఈ రోజుల్లో మొక్కుతేనే లేదా ఏదైనా అర్పిస్తేనే దేవుడు ఇచ్చేస్తాడా, ఏదైనా ఇస్తేనే దేవుడు చేస్తాడా అంటే దేవునికి అన్య దేవతలకి తేడా లేదు. నువ్వేదో నడిపిస్తేనే, యేసు ప్రభుకి ఏదైనా ఇస్తేనే చేస్తాడు, యేసు ప్రభుకి పశువులను బలిస్తేనే చేస్తాడు అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నట్లయితే నా ప్రభుకి లోకంలో ఉన్న దేవతలు విగ్రహాలకి తేడా ఉండదు. మన ప్రభు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని బిడ్డల పట్ల మేలు చేసే దేవుడు, సిద్ధ మనస్సు కలిగిన వాడంట ఆయన క్షమాపణ క్షమించే దేవుడు, మేలు చేసే దేవుడు, మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు మన ప్రభు. ఎప్పుడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ పట్ల మేలు చేస్తాడు, ఆ మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడంట. కానీ ఆ దినాల్లో ప్రజలు దేవునికి ముందుగానే దేవునికి సమర్పించుకోవడానికి ఆశపడేవాళ్ళు. నా ప్రభువు తప్పక చేస్తాడు నాకు అని ముందుగానే దేవుని కొరకు సమర్పించుకోవడానికి, మేలు
ఆ పొందక మునిపే సమర్పణ కలిగి ఉండేవాళ్ళు. మేలు చేసిన తర్వాత కూడా వాళ్ళ అన్న మాట మీద నిలబడుతూ ఉండేవాళ్ళం. యెఫ్తా జీవితంలో ఇదే పరిస్థితి వచ్చింది. ప్రార్థన చేశాడు, ప్రభు దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు అతన్ని గొప్పగా అమోనీయుల దగ్గర యుద్ధంలో గెలిపించాడు. అమోనీయుల మీద పై చేయి వచ్చింది, గెలిచి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యెఫ్తా ఇంటికి రాగానే గబగబా పరిగెట్టుకుంటూ తన కూతురు, యవనస్తురాలైన తన కూతురు పరిగెట్టుకుంటూ వచ్చింది. తనకి ఏకైక కుమార్తె పరిగెట్టుకుంటూ వచ్చి యెఫ్తాకి ఎదురుపడేటప్పటికీ యెఫ్తా కింద పడిపోయి గుండెలు బాదుకుంటూ, అయ్యో నా కుమార్తె, నాకెంత విలాపాన్ని కలగజేస్తావు, నాకెంత దుఃఖాన్ని కలగజేస్తావు అని గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. కూతురుకు అర్థం కావట్లేదు, ఏంటి మా నాయన యుద్ధం గెలిచి వస్తే నేను గబగబా సంతోషంగా ఆయన పట్టుకోవడానికి వెళ్తే మా నాన్న ఏంటి ఇలా బాధపడుతున్నాడు, నేను ఆయనకు దుఃఖాన్ని కలగజేసానని. ఈయన చేసుకున్న ఒప్పందం ఆమెకు తెలియదు కదా, ఈయన చేసుకున్న దేవుని దగ్గర చేసుకున్న ఆ నిర్ణయం ఆయనకు తెలియదు కదా, ఈయన చేసుకున్న మొక్కుబడి కుమార్తెకి తెలియదు గనక ఆమె ఆశ్చర్యానికి గురవుతుంది. కానీ తండ్రి గుండెలు కొట్టుకుని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు, అయ్యో నా కుమార్తె, ఎంత పని చేసావు నువ్వు అని చెప్పి ఏడుస్తున్నాడు. కానీ ఆయన అంత బాధలో ఉండి ఏడుస్తూ కూడా తన కుమార్తెతో ఈ మాట అంటాడు. చూడండి 35వ వచనం చూద్దాం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేసిన వారిలో ఒకతివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనుతీయను అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలో వెను తీసేవారుగా ఉండకూడదు. యెఫ్తాలో ఉన్న గొప్పతనము, అయ్యో నా బిడ్డ, నాకెంత బాధ కలగచేసావు నువ్వు, నేను దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాను, నా ఇంటిలోని మొదట బయటికి వచ్చిన దాన్ని నేను బలిగా అర్పిస్తానని, అది కూడా దహన బలిగా అర్పిస్తానని నేను మొక్కుకున్నానా, నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చావా అని అనుకున్నాడు. యెఫ్తాకి నాకు తెలిసి ఏ గాడిదో, ఏ పెంపుడు కుక్కో, ఏ పెంపుడు గాడిదో ఉండేది అనుకుంటా. ఆయన అందుకనే నా పెంపుడు గాడిదో, నా పెంపుడు కుక్కో పరిగెట్టుకుంటూ వస్తుంది, దాన్ని బలిచ్చేద్దాం అనుకున్నాడేమో, అందుకే అలా మొక్కున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు తన కుమార్తె పరిగెట్టుకుంటూ వచ్చింది, అందుకే దుఃఖపడి నన్ను కృంగజేసితివి అని చెప్పి అన్నాడు. అయినా కానీ నేను యెహోవాకి మొక్కుబడి చేసుకుంటుంది గనక నేను వెను తీయను అని చెప్పేసి అతను ఈ మాట అంటున్నాడు. ప్రియమైన దేవునికి మొక్కుబడి చేసి బలి అర్పణగా మొక్కుబడి చేసి వెనుతీయని మనస్తత్వాన్ని కలిగి ఉన్నవాడు యెఫ్తా. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నట్టు, ప్రియమైన దేవునితో నిబంధన చేసుకున్న మనము, యేసు క్రీస్తుతో మనం నిబంధన చేసుకొని నలుగురిలో మనుషులు ఎదుట ప్రభువుని మనం ఒప్పుకొని, నా నిజరక్షకుడు, నా పాపములను ప్రభుని యేసు క్రీస్తులు నేను ఒప్పుకుంటున్నానని ఒప్పుకొని బాప్తిసం పొందిన మనము ఈరోజు మనం మొక్కుబడిలో, ఈరోజు మన యొక్క సమర్పణలో, ఈరోజు మన యొక్క ఆత్మీయ బలి అర్పణైన మన జీవితాన్ని సజీవ బలి అర్పణగా దేవునికి అప్పగించే విషయంలో వెను తీస్తున్నామేమో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఇతను వెను తీయట్లేదు. తన సొంత కుమార్తెనే బలివ్వడానికి ఆ ప్రస్తావన వచ్చినా కానీ ఇతను వెను తీయట్లేదు. వెను తీయకుండా, నేను వెను తీయనమ్మా, నువ్వు నాకు ఎదురొచ్చావు, కానీ నేనేం చేయాలి, నేను దేవుడికి మొక్కుబడి చేసుకున్నాను, వెను తీయను అని చెప్పేసి అన్నాడు. ఇదేంలరా, యెఫ్తా వెను తీయను అని చెప్పేసి అన్నాడు. నాకు ఇక్కడ యెఫ్తా గొప్పవాడుగా కనబడుతున్నాడు తన ఆ దహన బలి విషయంలో, దేవునికి అర్పించే విషయంలో. కానీ ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, యెఫ్తా కంటే యెఫ్తా యవన కుమార్తె, యెఫ్తాకున్న యవన బిడ్డ చాలా గొప్పది, చాలా సమర్పణ కలిగింది, చాలా విశ్వాసం కలిగింది, దేవుని మాటలకి లోబడింది, తండ్రి మాట జవదాటింది. ఆ యవన కుమార్తెను మనం ఒకసారి చూసినట్లయితే మనం చాలా జాగ్రత్తగా చదువుదాం. చూడండి 36వ వచనం చదివితే, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. హల్లెలూయా. ఇదేంలరా, యవనస్తులారా, సూటిగా నేను ఒక మాట అడుగుతున్నాను. ఈరోజు చాలామంది యవనస్తులు, చాలామంది యవన బిడ్డలు ఈ రీతిగా తల్లిదండ్రులకి లోబడేవారు ఎంతమంది ఉన్నారు? ఆయన తండ్రి, ఈ యవన బిడ్డ యొక్క తండ్రి, ఆమెనేదో నేను అమ్మ నిన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళను, పార్క్కి తీసుకెళ్ళను, లేకపోతే నీకు ఇంజెక్షన్ వేపిస్తాను,
మందులు వేసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలంటే సరే నాయన అని చెప్పేసి ఏదో సింపుల్గా తీసివేసే మాట కూడా కాదు. ఆయన నేను నిన్ను బలిస్తానని అనుకున్నానమ్మా, నేను ఏదో బలిస్తానని దేవుని మొక్కునన్ను వచ్చావు, నేను బలివ్వాలి ఇప్పుడు నేను, అది కూడా దహన బలిగా సజీవంగా నిన్ను అక్కడ పెట్టి నేను దహన బలిగా దేవునికి అర్పించేయాలి అని చెప్పి అన్నా. కానీ యెఫ్తా కుమార్తె ఆయన తండ్రితో ఉంటుంది, నాయనా తండ్రి నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో దేవుని ఎదుట ఆ మొక్కుబడిని నా ద్వారా చెల్లించే, నా ద్వారా ఆ మొక్కుబడి చేసే, ఆ దహన బలి అర్పణ నా ద్వారా నువ్వు అప్పగించే అని చెప్పేసి ఈ యవన కుమార్తె తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ప్రియమైన యవనస్తులారా, ఈరోజు చాలామంది యవనస్తులు తల్లిదండ్రులకి లోబడకుండా దేవునికి లోబడకుండా ఉంటున్నారు. ఒక మాట చెప్పనా, ఈరోజు నేను చాలా చోట్ల ప్రయాణం చేస్తున్నప్పుడు జ్ఞాపకార్థ కూడికలు లేదా శ్రద్ధాంజలి అని చెప్పి బోర్డులు బయట కనబడతా ఉంటాయి. అందులో నేను చూసిన 90% ఆ శ్రద్ధాంజలి అనే బోర్డులు, జ్ఞాపకార్థ కూడికల బోర్డులు అన్నీ కూడా మంచి యవనస్తులు, యవన కుమారులు కుమార్తెల ఫోటోలు కనబడతా ఉండే. నేను అనుకుంటూ ఉండేవాడిని, ఏంటి ప్రభువా ఈ యవనస్తుల యొక్క ఫోటోలు కనబడుతున్నాయి, జ్ఞాపకార్థంకి లేదా శ్రద్ధాంజలి అనే ఫోటోలు ఎక్కడ చూడు వీళ్ళు యవనస్తులు కనబడుతున్నారని ప్రభువా. ఒకప్పుడు ముసలోళ్ళు చచ్చిపోతూ ఉండేవాళ్ళు, ఎవరో చచ్చిపోయి ఈరోజు యవనస్తులు చాలామందిని చూస్తున్నాము, వారు చనిపోతున్నారు. యవన ప్రాయంలో మంచి వయసులో చచ్చిపోతున్నారు, మంచి బలమున్న ప్రాయంలో చచ్చిపోతున్నారు ప్రభువా అని నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. ప్రియమిత్రులారా, దేవుని మాట దీర్ఘాయుషు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో 2 విషయాల ద్వారానే దీర్ఘాయుషు కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మన లేఖనాల్లో చూస్తాం. ఒకటి సామెతలు 10వ అధ్యాయము 22వ వచనంలో, సామెతలు 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుషు కలుగుతుంది అంటాడు, భక్తిహీనుడు నశించిపోతాడు అని చెప్పి రాయబడింది. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుషు కలుగుతుందంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి దీర్ఘాయుషు కలుగుతుంది. అలాగే రెండో విషయంలోకి వచ్చేటప్పటికీ ఎఫ్ఎస్సి గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే తల్లిదండ్రులను సన్మానించాలి అని రాస్తాడు. ఒకసారి ఆ మాట చదువుతాం చూడండి. ఎఫ్ఎస్సి గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం చూడండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది మీ ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. చూడండి ప్రియమిత్రులారా, దీర్ఘాయుషు ఆహార అలవాట్ల ద్వారానో, దీర్ఘాయుషు మంచి ఎక్సర్సైజ్ల ద్వారానో, దీర్ఘాయుషు ఏదో గొప్పగా మనము అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన కలుగుతుంది అనుకోవడం ఒక విధంగా ఆహార పద్ధతుల ద్వారా మన ఆరోగ్యం పాడకపోవచ్చు, లేదా ఎక్సర్సైజ్ చేయడం వల్ల జాగ్రత్తగా ఉండడం వల్ల మన ఆరోగ్యం బలంగా ఉంటుంది. కానీ ఆయుష్ వేరు, ఆరోగ్యం వేరు. ఆరోగ్యానికి ఆయుష్కి తేడా ఉంది. ఆరోగ్యం అంటే మన బలము, మన శరీరం యొక్క తత్వము, శరీరంలో ఎటువంటి బలం ఉంది, ఎటువంటి బలహీనతలు ఉన్నాయి, ఇది ఆరోగ్యానికి సంబంధించింది. ఆయుష్ అనేది నువ్వు ఎంతకాలము జీవిస్తావు, నీ లైఫ్ స్పాన్ నువ్వు ఎంతకాలం జీవిస్తున్నది. నువ్వు ఆరోగ్యము నీ చేతిలో ఉందేమో, ఆరోగ్యము నీ హస్తాల్లో ఉంది. ఒకవేళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఆహారాన్ని తిని ఎక్సర్సైజ్ చేస్తూ, డైటింగ్ చేసుకుంటూ, రన్నింగ్ చేసుకుంటూ, లేదా మంచి తెలివిగా జ్ఞానంగా ఉండి ఎప్పటికప్పుడు నువ్వు హెల్త్ని చెకప్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొద్దిపాటిగా ఆయుష్ను పొడిగించుకుంటావేమో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ. ఆయుష్ నీ చేతిలో ఉండదు. ఆయుష్ని 2 విషయాల ద్వారా ఆయుష్ నీకు పొడుగుతుంది, ఆయుష్ దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్ కలుగుతుంది. రెండో విషయంకి వచ్చేటప్పటికి తల్లిదండ్రులని సన్మానించి తల్లిదండ్రులకి లోబడి ఉంటే, తల్లిదండ్రులు మనం మాట వింటే అది నీకు దీర్ఘాయుష్ కలగజేస్తుందని అంటున్నాడు. ఈరోజు చాలామంది యవనస్తులు తల్లిదండ్రులకి లోబడక, తల్లిదండ్రుల మాట వెనక, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉండి, తల్లిదండ్రులకి తిరగబడుతూ, దేవుని బిడ్డలు అయ్యుండి కూడా, ప్రభు ఇచ్చిన గర్భఫలాలు అయ్యుండి కూడా దేవుని మాట వినకుండా, దీర్ఘాయుష్మంతులుగా ఉండకుండా వాళ్ళ ఆయుష్ తగ్గించేసుకుంటున్నారు. ప్రియ యవనస్తుడా, వాళ్ళను వింటున్నట్లయితే ఈ మాట, ప్రియ యవన కుమార్తెలు కూడా చాలా జాగ్రత్తగా మాట విందాం. బలవంతుడైన సంసోను
అతను దేని కొరకు పిలువబడ్డాడో, దేని కొరకు అతన్ని దేవుడు నియమించాడో ఆ పని పక్కన పెట్టేసి తల్లిదండ్రులు మాట వినకుండా, అరే మనకి ఫిలిస్తీన్లు వద్దురా నాయన, ఫిలిస్తీన్లతో మనకి జత కుదరదు, దేవుడు వద్దన్నాడు, ఫిలిస్తీన్లని చంపడానికే, ఫిలిస్తీన్లు హతమార్చడానికే దేవుడిని నియమిస్తే ఫిలిస్తీన్లో ఉన్న అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటావు ఏంట్రా అని సంసోని తల్లిదండ్రులు గద్దించారు. వెనలా సంసోను మరలా అటే పరిగెట్టాడు. అటు పరిగెట్టిందే కాకుండా వైశ్య సాంగత్యాన్ని కూడా తెచ్చుకున్నాడు. చివరికి తన మంచి ఆయుష్ని, మంచి బలాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ఏదో ఫిలిస్తీన్లు చంపాడు కానీ అతను కూడా చచ్చిపోయాడు. ప్రియదేవులారా, చూడండి, దేవుడు ఎందుకు ఆ బలాన్ని ఇచ్చాడు, దేవుడు ఎందుకు ఆ శక్తిని ఇచ్చాడు గమనించలేకపోయాడు. తల్లిదండ్రులు మాట వినలేకపోయాడు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు, మా తల్లిదండ్రులకు దేవుని బిడ్డలైన యవనస్తురాలారా, మీరు మీ తల్లిదండ్రులు గౌరవిస్తూ దేవుని మాట వినగలిగితే మీకు దీర్ఘాయుష్ కలుగుతుంది. ఏ పరిస్థితి కావచ్చు, కరోనా కావచ్చు, ఇంకొక ఫిరానా రావచ్చు, ఇంకొక వైరస్ రావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మీరు దేవుని మాట వింటూ, అలాగే దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రుల మాట వింటూ మీరు గనక జీవిస్తే, లోబడితే, మీ ధర్మమును, దేవుడు మనకు అప్పగించిన ధర్మమును మనం నెరవేరుస్తే, ధర్మ విరోధి ఒక మాట మనం వినకుండా, ధర్మ విరోధి ఎవరంటే సాతాను, అని ధర్మాన్ని చేయకనీయకుండా నేను ధర్మానికి విరోధంగా మారుస్తాడు ఆ ధర్మ విరోధి. ఆ సాతాను అపవాదిగాడికి లోబడకుండా దేవుని మాట నువ్వు వినగలిగితే, నీకు అప్పగించిన ధర్మాన్ని నువ్వు చేయగలిగితే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఈ కరోనా నుండి కావచ్చు, ఇంకా రాబోయే శ్రమ నుండి కావచ్చు, ఎటువంటి యాక్సిడెంట్ అయినా కావచ్చు, ఎటువంటి శోధనైనా అపవాది తలంచి పెట్టినా కానీ దాని అన్నిటి నుండి దేవుడు నేను కాపాడుతాడు. దేవుని ఆజ్ఞలు వినకుండా నీ ఆయుష్ పొడిగించబడదు. దేవుని మాట వినకుండా దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే నీ ఆయుష్ పొడిగించబడదు. దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు, దాని ప్రకారం మనం నడవాల్సిందే. మన భారతదేశంలో రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ నడవాలి, లెఫ్ట్ సైడ్ నడవాలి, వచ్చేటప్పుడు రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ మీద రావాలి అని చెప్పేసి మనకు రూల్ ఉంది. అయ్యో నేను అమెరికాలో పుట్టాను కాబట్టి నేను భారతదేశానికి వచ్చి కూడా వెళ్ళేటప్పుడు రైట్లో వెళ్తాను, వచ్చినప్పుడు లెఫ్ట్లో వస్తాను అన్నట్టుగా మనం ప్రవర్తిస్తే మనము భారతదేశానికి ఉన్న ఆజ్ఞల్ని మనం ఏం చేస్తాం, మనము పాటించకుండా ఏమైపోతాము, యాక్సిడెంట్ పాలైపోయి నశించిపోతాం. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు మనం పాటించాలి. అది ఏదైనా కావచ్చు, అది రాజ్యాంగపరమైన కావచ్చు, నాయకుల పరమైన కావచ్చు, ఎటువంటిదైనా కానీ మనం పాటించాలి. ఆజ్ఞ విరుద్ధంగా వెళ్తే అది దేవునికి కూడా ఇష్టం కాదు. ఆజ్ఞ విరుద్ధంగా నడిస్తే అది దేవునికి మహిమ కాదు. ప్రియదేవులారా, ఈ మధ్య ఎక్కడో కొంతమంది ప్రార్థన కూడిక పెట్టుకున్నట్టుగా వాట్సాప్లో న్యూస్లో కూడా వస్తూ ఉన్నాయి. ఒక మీటింగ్ పెట్టేసుకున్నారు, ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టేసుకున్నారు. అందరూ చాలామంది ఈ లాక్డౌన్ టైంలో కూడా ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నట్టుగా మనం చూసాం. అది చాలా భయంకరమైన పరిస్థితి. దేవుడు ఆజ్ఞలకు లోబడమన్నాడు, నాయకులకు లోబడమన్నాడు, గవర్నమెంట్కి లోబడాల్సిన మనము దేవుని ఆజ్ఞలకి మనం లోబడుతున్నట్లయితే, ఒక మంచి సిటిజన్ అయినట్లయితే, ఒక మంచి క్రిస్టియన్గా మనం ఉన్నట్లయితే దేవుని ఆజ్ఞలకు లోబడతాం. అది ఆజ్ఞలను పాటించకుండా వారు విరుద్ధంగా ప్రార్థన కూడికలు పెట్టారు. ₹1,00,000 వారికి ఫైన్ వేశారంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. అజ్ఞానంగా ప్రవర్తించకపోతే ఏంటిది? ప్రియ సోదరుడా, సరే ఇది మన పక్కన పెట్టినట్టయితే, ప్రియ యవనస్తులారా, ఒక మాట అంటున్నాను, తల్లిదండ్రులని లోబడ్డవాడు, తల్లిదండ్రులు వద్దన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు వద్దంటున్నారు? వారు నీకు ముందుగా నడిచిన వారు, నీకు ముందుగా అనుభవాలు కలిగిన వాళ్ళు, నీకు ముందుగా జీవితాన్ని చదివిన వారు కనుక కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు కనుక మనకు వద్దు అన్నప్పుడు మనం వాటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చదువుల విషయంలో ఒకవేళ జ్ఞానం లేకపోవచ్చేమో, చదువుల విషయంలో నీకు అధికారం ఉంది, నేను ఇది చదువుతాను, ఇది చదవడానికి నాకు ఇష్టమో, నేను ఇలా అవుతానని, అది నీ జ్ఞానము. చదువు విషయంలో, జీవితం విషయంలో తప్పకుండా తల్లిదండ్రుల మాట వినాలి. దేవుని భయభక్తుల విషయంలో తప్పకుండా తల్లిదండ్రుల మాట వినాలి. దేవునికి తల్లిదండ్రులకు లోబడాలి. ఒక నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవించాలని ఆశపడితే దేవునికి లోబడమే కాదు, తల్లిదండ్రుల ఆజ్ఞలకు కూడా లోబడాలి. వాళ్ళ ఆజ్ఞలను వినాలని దేవుని మాట ఉంటుంది. ప్రేమస్ల దేవుని మాట వినకపోతే మనము దీర్ఘాయుష్మంతులు కాము. ఇక్కడ యెఫ్తా కుమార్తెకున్న మంచి గుణం మనం చూసినట్లయితే, ఆమె నాయన నువ్వు అర్పించవలసిన దహన బలి నా ద్వారా చేసే, నువ్వు ఏదో అనుకున్నావు దేవుని దగ్గర మొక్కుబడి చేస్తావు, దాన్ని కాదనట్లేదు నేను. ఆ మొక్కుబడి నువ్వు చేయాల్సిందే, అది నేనైనా కానీ ఏదైనా కానీ ప్రభువా చెయ్యి తండ్రి, నా ద్వారా నీ బలి అర్పణ నువ్వు సమర్పించు అని చెప్పేసి తండ్రికి తన జీవితాన్ని తండ్రి చేతిలో పెట్టి దేవునికి బలిగా అర్పించమంది. ప్రియదేవులారా, ఎంత గొప్ప సమర్పణ యవనస్తురాలదే, ఎంత గొప్ప ఆ విశ్వాసము, ఎంత గొప్ప భయభక్తులు ఈ యవనస్తురాలకి దేవుని పట్ల కలిగి ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఈరోజు ఎంతమంది
ఈ యెఫ్తా కుమార్తెలాగా వారి జీవితాల్ని దేవునికి నిత్యమైన దహన బలి అర్పణగా దేవునికి అప్పగిస్తున్నారు. యెఫ్తా కుమార్తె యొక్క దహన బలి దేవునికి నిజమైన ఇంపైన సువాసన గల హోమం. అది దేవుడు ఆ దహన బలిని, అందుకనే ఆమెను గణపరుస్తూ ఇజ్రాయెల్ ప్రజలంట ఆమెని సంవత్సరానికి 4 దినాలు తప్పకుండా ఆమెని ప్రసిద్ధి చేస్తారంట. అందరం మర్చిపోతున్నాం కానీ దేవుడు మర్చిపోవట్లేదు ఆమెని. దేవుడు యెఫ్తా కుమార్తెను మరవట్లేదు. ఆమె సమర్పణ, ఆమె సజీవ బలి అర్పణగా తన జీవితాన్ని అప్పగించుకుంది. తండ్రి మాటగా లోబడింది, నన్ను బలి అర్పణగా అప్పగించేయి, నువ్వు మొక్కుబడి చేసుకున్నావు కదా, నన్ను అప్పగించు అని చెప్పేసి ఆమె తండ్రి దగ్గర మొక్కుడు ఆ మాట అంటుంది. మనం చదువుదాం చూడండి. ఆమె, నా తండ్రి యెహోవా నాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యము. యెహోవా నీ శత్రువుల అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయదలిసింది ఏమనగా 2 నెలలకు నన్ను విడుము. ఇక్కడ అతని తండ్రికి చెప్పిన తర్వాత నన్ను బలి ఇచ్చేసి నువ్వు అనుకున్నట్టుగానే చెప్పి ఒక చిన్న గ్యాప్ లేదా చిన్న రిక్వెస్ట్ చేసింది తండ్రికి. అయ్యా, దేవునికి అప్పగించుకోవడానికి నేను ఎక్కడా వెనకబడినావు, నీ బలి అర్పణగా నన్ను అప్పగించుకుంటూ ఉన్నావు, ఇచ్చేసే, దేవునికి ఇచ్చేసి, నేను ఎక్కడా వెనకబడినావు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులకి బిడ్డలకు ఉన్న కొన్ని వ్యత్యాసాలు మనం చూసినప్పుడు, తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలాగ ఉండాలి, ఎలాగ ఎదగాలి అనే ఆలోచనలు మనం చూసినప్పుడు లోకపరంగా గొప్పవారు అవ్వాలని ఆశపడుతూ ఉంటారు. లోకపరంగా గొప్ప స్థాయిలో ఉండాలని ఆశపడతారు. యవనస్తులు కూడా లోకపరంగా గొప్ప సంపాదన కలిగి ఉండి ఒక గొప్ప స్థాయిలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. కానీ దేవునితో ఈ సంబంధాలు కలిగి ఉండాలి, దేవునికి నా బిడ్డ ఒక మంచి ఇంపైన సువాసన గల హోమంగా నా కుమార్తె జీవితం ఉండాలి, నా బిడ్డలు ఉండాలి అని తల్లిదండ్రులు చాలా కొద్ది మందికి ఆలోచిస్తారు. అలాగే నేను నా బిడ్డ పట్ల చేసుకున్న మొక్కుబడి, అయ్యా నాకు కుమార్తెనిస్తే నీకు అప్పగిస్తాను నాయన, నీ సేవకి ఇచ్చేస్తాను అని చెప్పేసి మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. వాడు పుట్టిన తర్వాత లేదా ఆ కుమార్తె పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోతారు. చాలామంది మా దగ్గర ఒక ఆమె ఇలాగే, అయ్యా నా కుమారుడు పుట్టాడు అని చెప్పేసి ఎప్పుడో చిన్నప్పుడు మొక్కుకుందంటే, వాడు ఒక 20 సంవత్సరాల తర్వాత వాడు నా దగ్గర తీసుకొచ్చి, అయ్యా పాస్టర్ గారు ఈ యవనస్తుని మీతో తిప్పుకోండి, ఇతను నేను చిన్నప్పుడు మొక్కుకున్నాను అని చెప్పింది. నేనమ్మా ఈయన ఇప్పుడు తిప్పుకోవాలా, నేను నా వెనకాల సేవకి పరిచయకి డౌన్ అయ్యా, ఈయన వెనకాల తిప్పుకోండి అన్నాడు. వాడేమో గజ దొంగ అయిపోయాడు. నువ్వు చిన్నప్పుడే బాగున్నప్పుడే వాడిని తీసుకొచ్చి దేవుని దగ్గర వదిలిపెట్టలే, కానీ గజ దొంగ అయిపోయిన తర్వాత నా చేతులు వదిలిపెట్టావు. వాడు నాతో ప్రయాణం చేసి నా జేబులో ఉన్న పర్సుని కొట్టేస్తే నేను ఎవరికి చెప్పుకుంటాను? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు. పైసా వదిలేరా, వారు చిన్నప్పుడు చేసుకున్న మొక్కుబడుల బిడ్డల గురించి, అయ్యా నా కుమార్తెని సేవకుడిగా ఉంచుతానని చెప్పి అనుకుంటారు కొంతమంది. నా కుమార్తెని నీకు అప్పగిస్తాను, నా బిడ్డని నీకు సమర్పిస్తానని మొక్కుబడి చేసుకుంటారు. కానీ ఇవన్నీ మర్చిపోతారు. పిల్లలు పుట్టంగానే ఎదిగిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేస్తారు. వాడేదో అయిపోయిందో, ఏదో వ్యాధి కలిగిందో, ఏదో పాడైపోయిందో, అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను మొక్కుబడి చేసుకున్నాను నీకు పాస్టర్ గారు, ఈయన దేవునికి ఇచ్చేస్తాను, మొక్కుబడి చేసుకుని నేను బతుకుతే దేవునికే ఇచ్చేస్తానని చెప్పి అంటారు. ఇవన్నీ కాదండి ప్రజలరా. నువ్వు మొక్కుబడి చేసుకున్నప్పుడే హన్నా చేసుకుంది, సంవత్సరం తర్వాత వెంటనే తీసుకెళ్లి సమయాల్ని దేవుని దగ్గర వదిలిపెట్టింది. సమయాలు కూడా ఎప్పుడు ఎదిగినప్పుడల్లా, అమ్మా అందరు స్నేహితులు ఉన్నారు, అందరు చక్కగా బయట తిరుగుతున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, నన్నేంటే పట్టుకెళ్ళి నువ్వు మందిరంలో వదిలిపెట్టేస్తావు అని సమయాలు కూడా ఎప్పుడు తన తల్లిని అడగలేదండి. ఇది ఆత్మీయ బిడ్డల్లో ఉన్న గొప్ప లక్షణాలు. బలి అర్పణగా సజీవ దహన బలిగా అప్పగించుకున్న వారి జీవిత లక్షణాలు. దేవునికి ఎప్పుడైతే నాజీరు చేయబడతారో, దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటారో తిరిగి ఎదురు ప్రశ్న చేయరు. తల్లిదండ్రులు కూడా దేవునికి సంపూర్ణ బలి అర్పణగా వారి జీవితాలను అప్పగించుకున్న తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల పట్ల ఇదే జాగ్రత్త కలిగి ఉంటారు. మరి యెఫ్తా కుమార్తె కూడా తన తండ్రిని ఒక మాట అడుగుతుంది, అయ్యా నువ్వు నన్ను బలిగా అర్పించేస్తాయి, కానీ ఒక్క చిన్న రిక్వెస్ట్, నాకు ఒక 2 నెలలు గడువిస్తే, నేను యవనస్తురాలని కదా, నేను కన్యకగా ఉన్నాను కదా, వివాహం కాలేదు కనుక నా యవన స్నేహితులతోటి, నా స్నేహితురాళ్ళతోటి నేను 2 నెలలు వాళ్ళతో గడుపుతాను, ఉంటాను, ఉండి నేను మళ్ళా బలి అర్పణగా అప్పగించుకోవడానికి వస్తాను అని చెప్పేసి అండి. అంటే దాని అర్థము
యవనస్తురాలు గనక, ఈ లోకంలో యవన ప్రాయం ఆమెకుంది గనక మరి వివాహం కాలేదు, యవన కోరికలు ఆమెకు ఉన్నాయేమో, అవన్నీ తీర్చుకొని వస్తుందనేమో కాదు. ప్రియదేవులారా, నేను యవనస్తురాలుగా ఉన్నాను, నా లోకంలో నేను వివాహం జరిగి ఎన్నో ఆశలు కలిగి ఉన్నాను ఒకప్పుడు, కానీ ఇవన్నీ ఇప్పుడు నేను పక్కన పెట్టేసి కొద్ది దినాలు నేను ఆ మౌనము దాల్చి కొద్ది దినాలు నేను విలాపం కలిగి ఉంటాను, నా స్నేహితులతో గడిపి నేను అవన్నీ మర్చిపోయి నేను దేవునికి బలి అర్పణగా అప్పగించుకుంటానని ఆ యొక్క సమర్పణని మళ్ళా తండ్రి దిగితే తండ్రి అన్నాడు, సరే అమ్మా 2 నెలలు నువ్వు వెళ్ళు అని చెప్పన్నాడు. 2 నెలలు ఆమె తన స్నేహితులతో ఉంది, కానీ ఎక్కడ తన కన్యత్వాన్ని పోగొట్టుకోలేదు, ఎక్కడ తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. మళ్ళా తిరిగి దేవునికి బలిగా అర్పించుకోవడానికి వచ్చినప్పుడు ఆమె పరిశుద్ధురాలుగానే ఉందంట. ఆ మాట చదువుదాం చూడండి. 39వ వచనం చూస్తే, ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాక అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెను చేసెను, ఆమె పురుషుని ఎరగనే లేదు. చూడండి ప్రియదేవులారా, 2 నెలలు తండ్రిని అడిగింది నాకు పర్మిషన్ కావాలని, కానీ పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, ఎక్కడ అపవిత్రం కాలేదు. యవన కాలంలో ఈరోజు చాలామంది అపవిత్రమైపోతున్నారు. యవన కాలపు జీవితాల్లో వివాహం కాకముందే పాడైపోతున్నాయి. యవన కాలపు జీవితాల్లో యవనస్తులు, యవన బిడ్డలు, యవనస్తురాళ్ళు వారు వివాహం కాకముందే వారి యొక్క కన్యకత్వాన్ని పాడు చేసుకుంటున్నారు. లోక సంబంధమైన క్రియల్లో పడిపోతున్నారు, ప్రేమ వ్యవహారంలో పడిపోతున్నారు. ప్రియదేవులారా, దేవుని దృష్టిలో ప్రేమ అంటే ఏంటండి? ఈ లోకంలో శరీర సంబంధంగా ఒకరినొకరు ప్రేమించుకోవడమా? ఇది దేవుని దృష్టిలో ప్రేమ కాదండి. దేవుని దృష్టిలో ప్రేమ అంటే ఈ జీవ గ్రంథాన్ని, మన ప్రభువుని యేసు ప్రభుని ప్రేమించడము, దేవుని ఆజ్ఞలు ప్రేమించడము. మన ప్రభు ప్రేమ స్వరూపి, ఈ లోకంలో ఉన్నదంతా కాదండి. నువ్వు ప్రేమించదగిన వాడుగా ఉన్నట్లయితే, నిజంగా దైవభక్తి గలవాడు ఉన్నట్లయితే నువ్వు ప్రభుని ప్రేమిస్తావు. ప్రభుని ప్రేమిస్తున్న వాడికి ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ప్రియమగా కనబడదండి. ఈ లోకంలో ఏది కూడా దేవుని ప్రేమను చేర్చలేదు. నువ్వు ప్రభుని ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచిన వాడు అయితే దేవుణ్ణే ప్రేమిస్తావు, ప్రభు ఆజ్ఞలను ప్రేమిస్తావు. ప్రేమించడము తప్పు అని చెప్పి నేను అనట్లేదు ప్రియదేవులారా. లోకమును ప్రేమించడం తప్పు. లోకమును ప్రేమించిన వారు ఎందు నా ప్రేమ నిలవదని దేవుని వాక్యం అంటుంది. లోక సంబంధమైన ప్రేమలో దేవుని ఆజ్ఞలు నెరవేర్చవు. నువ్వు దేవుని ప్రేమించిన వాడుగైతే, ప్రభుని ప్రేమిస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడినట్లయితే ఈ లోక సంబంధమైన ప్రేమలేయి కూడా నీకు మధ్యలో కనబడవు. ఇలాంటి యవనస్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఇలాంటి వారు లేకపోలేదు పరిశుద్ధ గ్రంథంలో. ఈ యవనస్తురాలు యవన ప్రాయంలో బలిగా తన జీవితాన్ని అర్పించుకోవడమే కాకుండా పరిశుద్ధురాలుగా కన్యకగా ఉందంట. పురుషుని ఎరగని దానిగా 2 నెలలు, ఇదిగో ఇంకా నేను చచ్చిపోతాను కనుక నా ఇష్టం వచ్చినట్టుగా నేను తాగేసి, ఇదిగో నేను చచ్చిపోతాను కనుక ఇంకా నా ఇష్టం వచ్చినట్టుగా చేసేసి, నా ఇష్టం వచ్చినట్టుగా తిరిగేసి వస్తాను, నన్ను అప్పుడు బలిగా ఇచ్చేయని చెప్పి యవనస్తురాలు అనట్లేదు. 2 నెలలు నాకు ఇవ్విన ఆయన, నేను విలాపం చేసి నా కన్యత్వం గురించి నేను వస్తానని. ఆమె వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధురాలుగానే ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియదేవులారా, ఇది నిజమైన బలి అర్పణ. దేవునికి పరిశుద్ధత కలిగి ఉండి మన జీవితాలని దేవునికి అప్పగించడము, సంపూర్ణ బలి అర్పణగా దేవునికి అప్పగించి మన మీద దేవునికి సంపూర్ణ అధికారము దేవునికి అప్పగించడము. ప్రభువా నువ్వే నాకు ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా, ఇది కావాలి ప్రభు, అది కావాలి అడగడమే సరిపోతుంది ప్రార్థనలు. కానీ ప్రభువా నువ్వేం చెప్తావు, నేను ఏం చేయాలి నాయన, నేను అలా నడవాలి ప్రభువా, నువ్వేం చెప్తున్నావు ప్రభు, నీ వాక్యం ఏం చెప్తుంది, నేను ఈ రీతిగా నడవాలని నీ వాక్యంతో ఈ రీతిగా నడుస్తాను ప్రభువా. దేవుడు ఏమి చెప్తున్నాడో అది చేయడమే విశ్వాసము. ప్రభు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం జీవించడమే విశ్వాసము. కానీ ఈ రోజున చాలామంది వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మాటకు లోబడుతున్నా అనుకుంటున్నారు. ఇదేంలేరా, కానీ యెఫ్తా కుమార్తె ఎంత గొప్ప సమర్పణ. ఇది నిజంగా దేవునికి ఇంపైన సువాసన కలిగిన బలి అర్పణ. ఇది దేవునికి మహిమ తీసుకొస్తుంది. ఆ యెఫ్తా కుమార్తె చేసిన బలి అర్పణ చూడండి. ఆమె పురుషుని ఎరగలేదు. దాని తర్వాత ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్తుని యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట మర్యాద అంట. ఇజ్రాయిల్లో ఉన్న ప్రతి యవన యవనస్తురాలందరూ కూడా ప్రతి సంవత్సరము 4 రోజులు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెని ప్రసిద్ధి చేస్తూ ఉంటారు. ఇదిగో ఇటువంటి యవనస్తురాలు మా మధ్యలో ఉండేది, దేవునికి ఈ రీతిగా అప్పగించుకుంది, దేవునికి ఈ రీతిగా సమర్పించుకుంది, ఆమె నిజమైన దేవుని బలి అర్పణగా అప్పగించుకుంది. ప్రియదేవులారా, దేవునికి సమర్పించుకున్న స్త్రీలు కొనియాడబడుతుంది. ఈ అమ్మాయి
యవనస్తురాలు దేవునికి తన జీవితాన్ని యవన ప్రాయంలో సమర్పించింది. ఈరోజు గొప్పగా కొనియాడబడుతుంది. సంవత్సరానికి 4 దినాలు ఆమె గురించి ఒక పండగ చేస్తూ ఉంటారు, ప్రసిద్ధి చేస్తుంటారు ఆమెనే. ఈరోజు ఎంతమంది ఉన్నారు యెఫ్తా కుమార్తెలాగా వారి జీవితాల్ని బలిపీఠం మీద పెట్టి, ప్రభువా సంపూర్ణంగా మమ్మల్ని దహించిపోయాని. సగం సగంగా జీవితాలను అప్పగించుకోకూడదండి. కొద్దిగా దేవుడితో, కొద్దిగా లోకంతో, కొంత ప్రభుత్వం, కొద్దిగా లోక సహవాసము, కొంచెం దేవుని ఆత్మీయులతో సహవాసము, కొంచెం లోకంలో ఉన్నవారితో సహవాసము, కొంచెం సంఘముతో సహవాసము, ఇంటి పక్కన లోకములతో ఉన్నవారందరితో సహవాసము. ఇది దేవునికి నచ్చింది. దేవునితో నడిచేవాడు సంపూర్ణంగా ప్రభుతో నడవాలి. అక్కడ లోకముతో పౌలు అంటాడు, లోకము నన్ను వేసింది, నేను లోకమును సిలువేశాను. ఇది సంపూర్ణ బలి అర్పణ. దేవునితో నడిచేవాడు ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. పరిపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. దహన బలిపీఠం మీద సగం సగం కాలిపోతే దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు సగం ఉడికిన అన్నం తింటావా, సగం ఉడికిన కూర తింటావా? ప్రజలు తినమే. సగం ఉడికిన ఏది కూడా మనం ముట్టం కదా. అలాంటిది దేవునికి సగము కాలిన దహన బలి దేవునికి ఎలా నచ్చుతుంది? అసలు దేవుడు అడగలే దహన బలినే. కానీ ఆ నోవా ఆ దహన బలిని అర్పించాడు. నోవా ఎప్పుడైతే 48 వర్షము అయిపోయిన తర్వాత, ప్రచండ వర్షము తొలగిపోయిన తర్వాత, ఎండిన నేల కనబడిందో, ఎప్పుడైతే మరలా భూమి మీద అడుగు పెట్టాడో నోవాకి ఎంతో సంతోషం అయిపోయి దేవునికి ఏం చేసిండే వెంటనే బలిపీఠను కట్టేశాడు. బలిపీఠను కట్టేసి ఆ బలిపీఠం మీద పక్షులను తీసుకొచ్చి, 2 గువ్వలను తీసుకొచ్చి, పావురాలను తీసుకొచ్చేసి బలిచ్చాడంట. బలివ్వంగానే దేవునికి నచ్చింది, ఆ కృతజ్ఞత నచ్చింది, ఆ సమర్పణ నచ్చింది. నచ్చి దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. అక్కడ ఆ మాట కూడా చదువుదాం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే, 20వ వచనం చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ అన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించడం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చూడండి ప్రియములారా, నోవా అర్పించిన ఈ దహన బలి, ఆ దహన బలి యొక్క సువాసన దేవుని యొద్దకు చేరిని దేవుడు దాన్ని ఆస్వాదించి ఏమని తీర్మానం తీసుకున్నాడంటే, ఇక మీదట ఈ భూమిని నేను శపించను. ఎవరిని బట్టి? నరులను బట్టే. ఈరోజు ఈ లోకానికి శాపం ఎందుకు? ఈరోజు ఈ లోకానికి ఎందుకు ఇంత ఘోరమైన కీడు? ఈరోజు ఎందుకు ఈ లోకంలో ఇంత ఘోరమైన తెగుళ్ళు మనం చూస్తున్నాం ప్రియములారా? ఈరోజు ఎందుకు ఈ లోకంలో ఇంత భయంకరమైన మనము శోధన చూస్తున్నామంటే, సరి అయిన బలి అర్పణ ఆ బలిపీఠం మీద లేక. లేవి పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనంలో అంటాడు, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. అది ఎప్పుడు ఆరిపోవడానికి వీల్లేదు. బలిపీఠం మీద ఉదయకాలమునే దహన బల ద్రవ్యమును, అంటే ఆ బలి పశువును ఉదయకాలమునే దాని మీద దహించబడాలి అని చెప్పేసి ఆ లేవి పత్రికలో చెప్పబడుతుంది. బలిపీఠం మీద దహన బలి ఎప్పుడు మండుతూనే ఉండాలి, ఎప్పుడు అది కాలుతూనే ఉండాలి అని చెప్పి రాయబడి ఉంది. ఈరోజు నీలో రోషము మండకపోతే దేవుని పట్ల, ఈరోజు నీలో దేవుని కొరకు రోషము ప్రతిదినము రగులుకోకపోతే, ఈ దహన బలిగా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని కొరకు మండకపోతే ఈ ఎంత దినాల్లో మన నాశనం అయిపోతాం. దేవుడు నశింపచేయాలని ఆశ కాదు. మనందరం కూడా మన జీవితాలని బలిపీఠం మీద పెట్టి నిత్యము దేవుని కొరకు రోషముతో మనం మండుతూ ఉంటే నా ప్రభు తప్పకుండా మనల్ని బట్టి ఈ దేశానికి దేవుడు కృప చూపి కాపాడుతాడు. ఈరోజు బలిపీఠం మీద అగ్ని మండటం లేదు కనుక, బలిపీఠం మీద దహన బలికి అది ఇంపైన సువాసనగా దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, అది సగమే కాలుతుంది. చాలా మంది వారి జీవితాన్ని సగంగా దేవునికి అప్పగిస్తున్నారు, సంపూర్ణంగా దేవునికి అప్పగించట్లేదు. ప్రియములారా, సంపూర్ణంగా దేవునికి అప్పగించట్లేదు. దేవునికి నీ జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించాలి. ప్రభువా, నేను నీ సొత్తు ప్రభువా, ఇక నాలో జీవించేవాడు నువ్వు నాయనా, నేను కాదు ప్రభువా అని పౌలు అన్నట్టుగా దేవునికి మన జీవితాన్ని పరిపూర్ణంగా ఆ బలిపీఠం మీద పెట్టి నిత్యము దేవుని కొరకు రోషముతో మండుతున్నప్పుడు, నిత్యము దేవుని కోసం రోషముతో మనం జీవిస్తున్నప్పుడు, ప్రతి ఆజ్ఞకి లోబడుతూ దేవుని కొరకు జీవిస్తే నువ్వు భూలోకాన్ని తలకిందులు చేసే ఆత్మాభిషేకంతో నింపబడతావు. దహించు అగ్ని అయిన దేవుని అగ్ని అభిషేకంతో నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటావు. నిన్ను దేవుడు బలమైన సాధనంగా వాడుకుంటాడు నీలో అగ్ని మండుతూ ఉంటే.
కానీ నువ్వు ఆ బలిపీఠం మీద సగం కాలుతున్నావు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించావు కానీ సంపూర్ణంగా దేవునికి అప్పగించలేవు, పరిపూర్ణంగా దేవునికి అప్పగించట్లేదు. కొద్దిగా లోకముతో, కొద్దిగా దేవునితో. అయ్యో, దేవునితో నడుస్తూనే ఉంటాం, ఒక పక్క లోకంతో నడుస్తూనే ఉంటాం, ఒక పక్క ప్రభు మాటలు వింటూ ఉంటాం, ఒక పక్క సినిమాలు చూస్తాం, ఒక పక్క ప్రభు మాటలు వింటూనే ఉంటాం, లోకానుసారమైన క్రియలు చేస్తూనే ఉంటాం. లోకపరమైన క్రియలు చేస్తూ దేవుడు చెప్పాడా, వాక్యంలో ఉందా, ఇది ఎక్కడైనా ప్రభు చెప్పాడు అలా చేయకూడదని మళ్ళీ తిరిగి ప్రభునే దేవుని వాక్యాన్ని నిలదీసి ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రజలరా, దేవుని వాక్యాన్ని ప్రశ్నించడానికి నీకు అధికారం లేదు. దేవుని వాక్యం ఆత్మ సంబంధమైంది. ఇది అర్థం చేసుకోవడానికి మానవ నేత్రాలకి, మానవ జ్ఞానానికి సరిపోదు. దీనికి దైవాత్మ కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు దేవుని వాక్యంలోని మూల విషయాల ద్వారా నువ్వు అనేక విషయాలను తెలుసుకొని నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. ఈరోజు చాలా మంది కూడా వాళ్ళ జీవితాలని సగంగా బలిపీఠం మీద పెట్టారు. ప్రియరా, బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు మండుతావో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుడిని ఈ ఘోరమైన కరోనా తెగుల నుండి దేవుడిని కాపాడుతాడు. మనల్ని బట్టి, నరులను బట్టి మరలా ఇప్పుడు భూమిని దేవుడు శపించడన్నాడు. నోవా చేసిన కార్యము దేవునికి నచ్చింది, అందుకే అప్పటి నుండి అందరూ బలి అర్పిస్తా అన్నాడు. అబ్రహాము కూడా బలిపీఠాన్ని కట్టాడు కానీ బలు అర్పించలేదు. అక్కడ ఆయన 12వ అధ్యాయంలో బలిపీఠాన్ని కట్టాడు, బేతేల్ దగ్గర బలిపీఠాన్ని కట్టాడు, ప్రతి చోట బలిపీఠాన్ని కట్టుకుంటూ వెళ్ళాడు. కానీ బలిపీఠం మీద బలి పశువుని ఇవ్వపోయేటప్పటికీ దేవుడు 22వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నీ విశ్వాసం నేను పరీక్షలు చేస్తానని చెప్పి అబ్రహామును పిలిచి, అబ్రహామా నీ కుమారుడు నాకు బలి ఇవ్వని చెప్పి అడిగాడు. బలి ఇవ్వడానికి అసలు కారణం ఏంటంటే అబ్రహాం బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కానీ బలిపీఠం మీద బలి పశువుని పెట్టలేదు, దాన్ని దహింప చేయలేదు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలుగా పిలబడుతున్నాం, ప్రభుత్వం నడుస్తున్నట్టుగా కనబడుతున్నా కానీ నీ జీవితాన్ని దేవునికి అప్పగించలేదు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టండి. ఆయన మంచి కుమ్మరి, ఆయన జిగటగల నీ మట్టి కంటే నీ జీవితాన్ని మంచి పాత్రగా మారుస్తాడు. ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, పనికిరాని పాత్రగా ఉన్నాను. యెఫ్తా తన జీవితంలో వేశ్య కుమారుడని ముద్రపడి ఎంత నిందపాలయ్యాడో కానీ ఎప్పుడు దేవుని విడిచిపట్ల ప్రభుత్వం నడిచాడు కనుక యెఫ్తాకి దేవుడు 2 ఘనతనిచ్చాడు. ఎవరైతే తృణీకరించారో వారే యెఫ్తా దగ్గరకు వచ్చారు, అయ్యా నువ్వు మాకు కావాలి రాజుగా అని. ఈరోజు నువ్వు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకోకపోతే ఈరోజు నువ్వు పనికిరాని వాడిగా లోకానికి కనబడచ్చేమో. ఈరోజు నీలో ఏ సత్తా లేదు, ఏ సామర్థ్యం లేదు, వీళ్ళు ఏమి పనికిరాడని చెప్పి లోకమంతా అనొచ్చేమో. కానీ నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ప్రభువా, ఇది నీ వాడని ప్రభు అని నువ్వు దేవునికి అప్పగించు. ఎబ్బేజుని దేవుడు ఆస్వాదించాడు, తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు, గొప్పగా దీవించాడు దేవుడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే ఈరోజు ఒకవేళ నువ్వు పనికిరాని వాడుగా ఉండొచ్చు, రేపటి దినమున దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. దేవుడు తోకగా ఉంచే దేవుడు కాదండి, అప్పిచ్చేవాడుగా దేవుడిని మారుస్తాడు, ఆశీర్వాదాలకు వారసుడిగా దేవుడు మారుస్తాడు. నువ్వు దేవునికి బలి అర్పణగా నీ జీవితం ఇంపైన సువాసనగా ఉండాలి, కంపు కొట్టకూడదు నీ జీవితము దేవుని దగ్గర. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు తొంగి చూస్తే కంపు కొడతాయండి చాలా హృదయాలు. ఈ అంత్య దినాల్లో నీ హృదయము కంపు కొడితే, నీ మనస్సాక్షి దేవుని దగ్గర కంపు కొడితే నువ్వు ఎలా కాపాడబడతావు? ప్రియ సేవకులారా, ప్రియ విశ్వాసులారా, ఈ అంత్య దినాల్లో మనందరము చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? నువ్వా నేనా అని కొట్టుకోవడం కాదు, నీ సంఘము నా సంఘం అని కొట్టుకోవడం కాదు. మనందరం కూడా నోవా వలె మనందరం కూడా మన జీవితాలని బలిపీఠం మీద దహన బలిగా దేవునికి అర్పిస్తూ మనం నిత్యము మండుతూ ఉంటే, దేవుని కొరకు రోషంగా మండితే మనల్ని బట్టి దేవుడు మన ప్రదేశానికి, మన ప్రపంచానికి, మనల్ని బట్టి, క్రైస్తవుని బట్టి, దేవుని ఆత్మ విశ్వాసులను బట్టి మన దేశానికి రక్షణ కలగజేస్తాడు. హల్లెలూయా. ఈ లోకానికి రక్షణ రక్షణ ఎప్పుడు కలుగుతుందంటే మనందరము కూడా మన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టి సంపూర్ణ దహన బలిగా దేవుని దగ్గర మనము దహించబడితేనే, అప్పగించుకుంటేనే, నీ చిత్తము నెరవేర్చు ప్రభు మా జీవితాల్లోనే, నీ చిత్తాన్ని మేము చేస్తాం ప్రభు అని దేవునికి మన జీవితాలను బలిపీఠం మీద పెడితేనే మనల్ని బట్టి దేవుడి లోకానికి కీడు తొలగిస్తాడు. మనల్ని బట్టి, క్రైస్తవుని బట్టి, దేవుని బిడ్డను బట్టి ఈ దేశానికి రక్షణ ఉంది. వేరే ఎవరిని బట్టి కాదండి, ఇది బండ గురించి చెప్తున్నాను. దేవుని బిడ్డలు ఎవరైతే దేవుని కొరకు రోషము కలిగి ఉండి జీవిస్తారో, రోషము కలిగి ఉండి వారి జీవితాలు సమర్పించుకొని బలిపీఠం మీద ప్రార్థిస్తారో, ప్రతి ఒక్క సేవకుడు విశ్వాసి ఒక్క తాట మీద ఉండి ప్రార్థన చేస్తారో, జీవితాలను అప్పగించి మండుతారో, రోషంతో అగ్ని వల్ల మండుతారో, వారిని బట్టి దేవుడి దేశానికి రక్షణ కలగజేస్తాడు. నోవాని బట్టే, నోవా చేసిన బలి అర్పణ దేవుడు చూసి ఆ బలి అర్పణ ఒక ఇన్సెన్స్, ఆ బలి అర్పణ యొక్క ఫ్రాగ్రెన్స్ దేవుని దగ్గరికి వెళ్ళిందంట. అది చూసి దేవుడు సంతోషించాడు. చూసి
ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న దహన బలి యొక్క ఫ్రాగ్రెన్స్ చూసి దేవుడు తన మనసులో అనుకున్నాడంటే ఆ మాట చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఆదికాండము 8వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 22వ వచనం చూస్తే, భూమి నిలిచి ఉన్నంత వరకు సదాకాలమును వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వసంత శీతోష్ణ కాలమును దివరాత్రములను ఉండక మానవని తన హృదయములో అనుకున్నాడు దేవుడు. తన హృదయంలో ఒక తీర్మానం చేసుకున్నాడు ఈ బలి అర్పణ బట్టి. అందుకని ఆ దినాల్లో బలి అర్పణలు దేవునికి అప్పగించేవాళ్ళు. బలి అర్పణ అప్పగిస్తూ దేవుని హృదయమును వారి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. దేవుని హృదయంలో ఆయన మంచి తీర్మానం చేస్తాడని చెప్పి బలి అర్పణ అప్పగిస్తూ ఉండాడు, కృతజ్ఞత చెల్లించేవాళ్ళం. ఈరోజు ప్రియమైనరా మన జీవితాల దేవునికి సజీవ బలి యాగముగా దేవునికి అప్పగించుకోవాలి. ప్రియ యవనస్తులారా, నేను ఒక మంచి మాట ఒక అన్నయ్యగా సహోదరుడిగా మీతో మాట్లాడుతున్నాను. మీరు ఎంతగా మీ తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నారు, దేవునికి ఎంతగా లోబడుతున్నారు. ప్రియ సహోదరుడా, దేవునికి మీ జీవితాలను అప్పగించండి. దేవుడు మీ జీవితాలను వెలిగిస్తాడు. యవన ప్రాయంలో ఉంటూ దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఏమీ చేయలేం. ప్రియమైనరా, బలి అర్పణగా మీ జీవితంలో దేవుని బలిపీఠం మీద పెట్టి మీరు మండుతే, రోషం కలిగి దేవుని కొరకు జీవిస్తే మీ జీవితాలను దేవుడు వెలిగిస్తాడు. నక్షత్రాల వల్ల దేవుడు మీ జీవితాలను వెలిగిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకే అంటున్నాను, ఈరోజు ఈ అంత దినాల్లో ఈ భయంకరమైన తెగులుతో అనేకులు మరణిస్తున్నారు. ఈ తెగులుకు అంతం ఎప్పుడంటే మనందరం కూడా రోషం కలిగి మన జీవితాలు బలిపీఠం మీద పెట్టి మండాలి దేవుని కొరకు. దేవుని కొరకు సమయాన్ని వృధా చేయకుండా, ఎంత సమయం ఈరోజు అనేకులు వృధా చేస్తున్నారో, ఎంత సమయం పాడు చేస్తున్నారో దేవునితో సహవాసం చేయకుండా, ఆ సమయం వృధా చేయకుండా దేవుని కొరకు రోషం కలిగి కన్నీరుతో దేవునితో ప్రార్థిస్తూ పోరాడుతూ దేవునితో మన జీవితాన్ని అప్పగించుకొని మనం బలి అర్పణగా ఉండగలిగితే, యెఫ్తా కుమార్తె వలె, యెఫ్తా కుమార్తె అబ్రహామైనా తన కుమారుని అప్పగించడానికి వెళ్ళాడు, కానీ అప్పగించడానికి ఇది ఇచ్చే ముందు దేవుడు ఆపాడు. కానీ యెఫ్తా అప్పగించేసాడు తన కుమార్తెనే. యెఫ్తా అప్పగించడమే కాదు, తన కుమార్తె ఒప్పుకోకపోతే యెఫ్తా ఏం చేసేవాడు కాదు. కానీ కుమార్తె ఒప్పేసుకుంది, అయ్యా నువ్వు అన్నట్టే నా దేవునికి నీ దేవునికి నన్ను బలిగా ఇచ్చేస్తే అని చెప్పేసి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, యెఫ్తా కుమార్తె వల్ల నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలుగుతావా? యెఫ్తా కుమార్తె వల్ల నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే నా ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. యెఫ్తా కుమార్తె వల్ల దేవునికి బలి అర్పణ మీద దహించబడటానికి, మనము ఇంపైన సువాసనగా మన జీవితానికి దేవునికి కనపరచడానికి మన జీవితాలని ప్రభుకి అప్పగిస్తే, సంపూర్ణ అధికారము దేవునికి మన జీవితాల మీద అప్పగిస్తే, పూర్ణ అధికారము దేవునికి మన జీవితాల మీద దేవునికి ఇస్తే, నా ప్రభు తన చిత్తానుసారంగా మనల్ని మలచి మన ఒక మంచి పాత్రగా దేవుడు మారుస్తాడు. ఈరోజు మన జీవితాలు మన చేతుల్లో పెట్టుకున్నాం గనక నువ్వు దేవుని చేతుల్లో ఒక మంచి పాత్రగా మలచలేకపోతున్నాడు దేవుడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ఆ జిగటమన్ను కుమ్మరివాడిని అడగదు, ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు, ఎలా చేస్తావని అడగదు. జిగటమన్ను కుమ్మరివాడిని సార మీద పెట్టినప్పుడు కుమ్మరివాణి తలంపుల ప్రకారం ఆయన దాన్ని తయారు చేసి ఒక మంచి పాత్రగా చేస్తాడు. ఈరోజు మనకు అనేకమైన తలంపులు, ముందుగానే 100 ప్రశ్నలు అడుగుతాం, ముందుగానే 100 వంకర మాటలు మాట్లాడుతాం, ముందుగానే ఇలాగెందుకు అలాగెందుకు అని మాట్లాడుతూ ఉంటాం. దేవునికి అప్పగించుకునే విషయంలో ఇలా చేస్తేనే చేస్తాడా, అలా చేస్తేనే చేస్తాడా అని 100 ప్రశ్నలు అడుగుతాం. బలిస్తేనే ఇస్తాడా, కానుకలు ఇస్తేనే ఇస్తాడా అని చెప్పి అనేక ప్రశ్నలు మాట్లాడతాం. ఇవన్నీ పక్కన పెట్టి దేవుని సార మీద, ఆ వాక్యమనే సార మీద నీ జీవితాన్ని పెట్టి ఆ మంచి కుమ్మరివానికి నీ చేతిని జీవితాన్ని అప్పగిస్తే నా ప్రభు నీ జీవితాన్ని మంచి పాత్రగా మారుస్తాడు. ప్రియమైనరా, పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను మార్చి అభివృద్ధి చేసి నేను దీవిస్తాడు. ఈరోజు నువ్వు దేవునికి అప్పగించుకోకనే నీ ఆలోచనలు పక్కన పెట్టి దేవుని ఆలోచనలు గొప్పవి, సమాధానకరమైన ఆలోచనలు కనుక దేవునికి మన జీవితాలను అప్పగిద్దాం. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, తల్లిదండ్రులరా, మీకు అనేక ఆలోచనలు ఉండొచ్చు మీ బిడ్డల పట్ల. నా బిడ్డ ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, ఏం అవ్వాలని. నీ దేవుడిని అడుగుతున్నావా? మన ప్రభువుని యేసయ్యని అడుగుతున్నావా? అయ్యా నా బిడ్డ ఏం కావాలి, నా బిడ్డ ఏం చేయాలి, ఎలా ఉండాలి ప్రభు, నా బిడ్డ పట్ల నీ దర్శనం ఏంటని, నా బిడ్డల పట్ల నీ దర్శనం ఏంటని. ఈ రోజుకి చాలామంది తల్లిదండ్రులు ప్రార్థన చేయరండి వారి బిడ్డల గురించి. గొప్పగా చదివిపించేద్దాం, ఉద్యోగాలు చేపించేద్దాం అని ఆలోచనే తప్ప దేవుని కొరకు నా బిడ్డలు దేవుడు ఏ తలంపులు కలిగి ఉన్న నా బిడ్డల పట్ల, నా బిడ్డల్ని దేవుని వాక్యమనే సార మీద పెడదాం, దేవుని సంఘంలో నా బిడ్డలు పెడదాం.
అనే ఆలోచన చాలామంది తల్లిదండ్రులు లేరు. ఏ తల్లిదండ్రులు అయితే వారి బిడ్డల్ని దేవుని వాక్యమైన సారం మీద పెట్టారో వారు గొప్పవారు అయ్యారు, గొప్ప సేవకులు అయ్యారు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అద్భుతాలు చేశారు. ప్రియములారా, మీ తల్లిదండ్రులుగా నేను ఒక తండ్రిగా మీతో కూడా ఒక మాట అంటున్నాను. మీ బిడ్డల్ని దేవునికి అప్పగించండి, బలి అర్పణగా దేవునికి అప్పగించండి. ఇదిగో ప్రభువా, నా బిడ్డలు నీకు అప్పగించాను, ఈ బిడ్డలు నీ బిడ్డలు అయినా మీ చేతిలో పెడుతున్నాను ప్రభువా. ఎలా ఎదిగింపు చేయాలో జ్ఞానం మాకు దయచేయండి. ఆ రీతిగా బిడ్డలు నడిపించండి ప్రభువా. ఆ దహన బలి మీద నా బిడ్డలు మండుతూ ఉండాలి ప్రభువా. నీ కొరకును అప్పగించండి. యవనస్తులారా, తల్లిదండ్రులు గౌరవించండి, దహన బలిగా దేవునికి అప్పగించున్న సేవకులారా, విశ్వాసులారా, మనందరం మన జీవితాలను దేవుని దగ్గర రోషముతో జీవిద్దాము. ఎంత దినాల్లో కావాల్సిందే. బలిపీఠం మీద అగ్ని సగం సగం మండుతుంది. సంఘాల్లో ఐక్యత లేదు, సేవకుల్లో ఐక్యత లేదు, ప్రపంచంలో ఐక్యత కనబట్టలేదు. ఎవడు గోలవాడిది అన్నట్టుగా ఉంది. సంగమా, ఇది సగం సగం మండుతూ ఉంటే దేశానికి రక్షణ రాదు. మనందరం కలిసి పరిపూర్ణంగా దేవునిలో మండాలి. మనందరం కలిసి దేవునితో పరిపూర్ణంగా నడవాలి. ఆ బలిపీఠం మీద మన జీవితాలను పరిపూర్ణంగా దేవునికి అప్పగించి బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే అనేది మాట పౌలు ఒట్టిగా అనలేదండి. ఒకవేళ ఈ రాత్రికాలం తుపాకీని గుండె మీద పెట్టి వరే నేను చంపేస్తాను, యేసుప్రభుని వదిలిపెడతావు అంటే ఒకవేళ నువ్వేమంటావు? బట్టుకుంటే బలిసాగు తింటానరా, యేసుప్రభు వద్దు అని పారిపోతావేమో. సహోదరుడు ఆలోచించు. ఈ సమయం రాబోతుంది. అంత దినాల్లో క్రీస్తు కొరకు సద్భక్తితో జీవించేవాడు హింస పొందుకుంటాడు దేవుని వాక్యం ఉంటుంది. హింసించే దినాలు వస్తున్నాయి. నీ విశ్వాసం ఏ పాటది? యెఫ్తా వంటి నీకు విశ్వాసం కలిగి ఉన్నావా? యెఫ్తా కుమార్తె వలె విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఈ పోరాటంలో నువ్వు గెలుస్తావు. ఈ అంత దినాల్లో యెఫ్తా కుమార్తె కలిగిన విశ్వాసము, సమర్పణ మనకు కావాలి. యెఫ్తా కుమార్తె కలిగిన ఆ దహన బలి గురించిన ఆ ఆసక్తి, ఆ తలంపులు మన జీవితాల్లో కావాలి. మనమే దహన బలి అనే విషయాన్ని మర్చిపోవద్దాం. మనమే దహన బలిని. మనం మండకపోతే అక్కడ ఏమి జరగదండి. మనం మండించబడాలి, మనం మండాలి. మనం రోషముతో నడుస్తేనే మన దేశానికి విడుదల, దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియములారా, అందుకనే చివరి దినాల్లో దేవుని కొరకు రోషముతో నడుద్దాం. ఆ దహన బలిపీఠం మీద దహన బలి నిత్యం మండుతూ ఉండాలి. అది సగం సగంగా కాలకూడదు. పరిపూర్ణంగా కాలితేనే, పరిపూర్ణంగా మండుతేనే అది దేవునికి ఇంపైన సువాసన. నీ జీవితం పరిపూర్ణంగా దేవునికి అప్పగించబడి దేవునికి లోబడితేనే అది దేవునికి ఇష్టమైన జీవితము. యవనస్తులారా, తల్లిదండ్రులారా, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఈ చివరి దినాల్లో మనం జయించాలి. మన బిడ్డలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. ఎవరు సగంలో మరణించడానికి వీల్లేదు. దేవుని చిత్తమైన ఆయుష్ వారు అనుభవించాలి. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఈ కరోనా తెగులు మనం జయించాలంటే మనందరం కూడా దహన బలిపీఠం మీద మన జీవితాలని, మన బిడ్డల్ని మనం కలిగి పెట్టి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే మన బిడ్డలు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండి దేశాన్ని కాపాడుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. దహన బలిపీఠం మీద దహన బలి నిత్యం మండుతూ ఉండాలని, ఆ దహన బలి పరిపూర్ణంగా దహించబడితేనే అది నీకు ఇంపైన సువాసన గల హోమంగా ఉంటుంది ప్రభువా. ఈరోజు అనేకుల జీవితాలు ప్రభువా కాలినట్టుగా, సగం కాలినట్టుగా, సగం ఉడికిన అన్నం వలె ప్రభువా, సగం అటు లోకానికి సగము నీకు నాయనా, సగం లోకాన్ని సాటిస్ఫై చేస్తూ సగం నీతో నడుస్తూ పరిపూర్ణంగా నీకు అప్పగించుకోలేని జీవితాలుగా ఉంటున్నాయి ప్రభువా. ఇది కాలని దహన బలి కంపు కొడుతుంది నాయన. ఇటువంటి జీవితాలు ఈ లోకంలో చూస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ యెఫ్తా వలె, యెఫ్తా కుమార్తె నాయన, ఏ రీతికైతే యెఫ్తా చేసుకున్న మొక్కుబడి నేను చెల్లిస్తాను తప్పకుండా. నా కుమార్తె కావచ్చు, గాడిదే కావచ్చు, కుక్కే కావచ్చు, నేను ఏదైతే అనుకున్నానో దేవునికి సమర్పిస్తానని అనుకున్నాడు. తన కుమార్తె కూడా అదే నడిపింపు ప్రభువా, అదే సమర్పణ కలిగి ఉంది. యేసయ్యా, ఇటువంటి మనస్సు, ఇటువంటి సమర్పణ మా దేశంలోని యవనస్తులకు దయచేయండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న యవనస్తుల హృదయాల్ని నేను మలచండి ప్రభువా. యెఫ్తా కుమార్తె వలె వారికి యవన జీవితాలు నీకు అర్పించి ప్రభువా, నీ కొరకు రోషము కలిగి నడవడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి యవనస్తుడు ఈరోజు, ప్రతి యవనస్తురాలు అయినా ఘోరమైన పాపంలో పడిపోతున్నారు తండ్రి. యవనస్తులు కనబడని నాయన బహు భయంకరమైన పాపములు చేస్తున్నారు తండ్రి. తల్లిదండ్రులు దుఃఖ పెడుతున్నారు నాయన. యవన ప్రాయంలో ప్రభువా డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నారు ప్రభువా. వ్యసనాలకు అలవాటు పడుతున్నారు, స్త్రీలకు అలవాటు పడుతున్నారు, పురుషులకు అలవాటు పడిపోతున్నారు ప్రభువా. కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభువా. లోకసన పాపముల్లో అయినా అయ్యా వారు ఆరితేరుతుపోతున్నారు ప్రభువా. తండ్రి, సహాయం చేయండి.
యెఫ్తా కుమార్తె ఏ రీతిగా నీకు సమర్పించుకుందో నాయన, అట్టివారుగా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వీక్షకులు, నాయన యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా ఎవరైతే దీన్ని వింటున్నారో ప్రభు, ప్రతి యవనస్తుడు తన జీవితాన్ని పవిత్రంగా ప్రభు నీకు అప్పగించుకున్నట్టుకు సహాయం చేయండి. వారి జీవితాన్ని నాయన పరిశుద్ధంగా నీకు అప్పగించుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభు. అయ్యా, నీకు అప్పగించుకునే ఆ జీవితాలని మీరు గొప్పగా మార్చి ఆ సార మీద ఉంచి పనికొచ్చే పాత్రలుగా మలచండి ప్రభు. తండ్రి దీవించండి, ఆస్వాదించండి నాయన. ఈ లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ప్రభు, మా దేశంలో ప్రతి విశ్వాసి ప్రభు, అందరూ కూడా నా తండ్రి సంపూర్ణంగా దహన బలిపీఠం మీద మా జీవితాల్ని సజీవ బలి అర్పణగా నీకు అప్పగిస్తున్నాం ప్రభు. ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలను దేవునికి అప్పగిద్దాం. దేవునికి అప్పగిస్తున్నాను నా తండ్రి, సహాయం చేయండి అయ్యా. తండ్రి ఇది మండుచుండగా నాయన, ఇది నువ్వు నిగ్రహించి అతని ఆస్వాదించి మా దేశం మీద శాపాన్ని తొలగించండి ప్రభు. మా దేశంలోని కరోనాను తొలగించండి. ఆనాడు ప్రభు నోవా ఆ దహన బలి అర్పించినప్పుడు ప్రభు ఆ సువాసన మీరు ఆశ్రయించి ప్రభు ఆస్వాదించి నాయన మీ మనసులో హృదయంలో ఒక తీర్మానం చేసుకున్నారు, నరులను బట్టి భూమిని మరలా శపించనని ప్రభు. ఈ దినము మేమందరము నీ బిడ్డలుగానే తండ్రి నాయన, నీ బలిపీఠం మీద మా జీవితాలు ఉంచుతున్నాం ప్రభు. అయ్యా, నీకు సమర్పించుకొని నీ కొరకు రోషం కలిగి బ్రతుకుతాం ప్రభు, రోషం కలిగి నడుస్తాం ప్రభు. తండ్రి మా దేశంలో కీడు తొలగించండి, ఈ కరోనా తొలగించండి. అనేకులు మరణిస్తున్నారు ప్రభు తండ్రి, అనేకులు తెగులు బారి పడిపోతున్నారు తండ్రి, సహాయం చేయండి ప్రభు. తండ్రి కృప చూపండి ప్రభు, ఈ తెగులు లాయపరచండి తండ్రి. సంపూర్ణమైన స్వస్థత, విడుదల యేసు క్రీస్తు నామంలో మా దేశానికి కలుగునుగాక. ప్రతి యవనస్తుడు ప్రభు, ప్రతి యవనస్తురాలు నాయన నీ వాక్యానికి లోబడి తల్లిదండ్రులను గౌరవిస్తూ యెహోవాయందు భయభక్తులు కలిగిన ప్రతి యవనస్తుడు దీర్ఘాయుష్మంతుడు అవునుగాక అని ప్రార్థిస్తున్నాను. దీవించండి. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ కార్యము జరిగించి మీరు మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మళ్ళా వచ్చే రేపటి దినం సాయంత్రం 7:30 కలుసుకుందాం. దేవుని వాక్యం ద్వారా దీవించబడుతున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక వాక్యముల ద్వారా, అనేకమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా మీ జీవితాలను ఇంకా దేవుడు బలపరచడానికి ప్రభు మాకు ఇంకా ఎంతగానో సహాయం చేస్తూ నడిపిస్తున్నందుకు దేవునికి కూడా మహిమ చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్.